నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ నేను సుష్మిత మెటా ఆధ్వర్యంలోని వాట్సాప్ తన వినియోగదారులకు నెట్ అవసరం లేకుండానే ఫైల్ షేరింగ్ సదుపాయాన్ని కల్పించాలని యోచిస్తోంది వాట్సాప్ ఆఫ్లైన్ ఫైల్ షేరింగ్ ఇన్-యాప్ డయలర్లతో సహా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది ఆఫ్లైన్ ఫైల్ షేరింగ్ కు సంబంధించి ఇప్పటికే బీటా వెర్షన్లో పరీక్షలు నిర్వహిస్తోంది యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా ప్రస్తుతం వాట్సాప్లో ఫైల్ షేర్ చేయడం కుదరదు కానీ కొత్తగా తీసుకురాబోతున్న ఫీచర్ ఇది సాధ్యమవుతుంది సమీపంలోని వాట్సాప్ యూజర్లతో ఫోటోలు వీడియోలు డాక్యుమెంట్లు ఇతర ఫైళ్లను షేర్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది ఎంపిక చేసిన బీటా టెస్ట్లకు ఇప్పటికే దీన్ని అందుబాటులో ఉంచారు ఫైల్ షేరింగ్ సేవలకు అవసరమైన డిస్కవరీ సెర్చ్ ని ప్రారంభించడానికి వినియోగదారులు వాట్సాప్లో అనుమతులు ఇవ్వాల్సి ఉంది ఈ ఫీచర్ గూగుల్కు చెందిన క్విక్ షేర్ యాపిల్లోని ఆండ్రాయిడ్ మాదిరి పనిచేస్తుంది లోకల్ నెట్వర్క్ ద్వారా ఫైళ్లని పంపవచ్చు ఇందులో ఫైల్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు భద్రత కారణంగా సందేశాల మాదిరిగానే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అవుతాయి వాట్సాప్ ఇన్-యాప్ కాల్ డయలర్లను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ చేయని నంబర్కు నేరుగా వాట్సాప్లో కాల్ చేయడం కుదరదు కానీ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్తో నంబర్ సేవ్లో లేకపోయినా నేరుగా వాట్సాప్లో కాల్ చేసేలా మెసేజ్ చేసేలా అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈ ఫీచర్కు సంబంధించి కంపెనీ చేస్తున్న కార్యకలాపాలు ఏ దశలో ఉన్నాయో స్పష్టంగా తెలియరాలేదు